వెల్కమ్ టు తేజస్ 7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే కృష్ణా ప్రాజెక్టులకు కేంద్రానికి అప్పగించి తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేయొద్దని నిరసిస్తూ సోమవారం పలు జిల్లాల్లో ఆందోళనలు జరిగాయి. మిర్యాలగూడ పట్టణంలో నందిపహాడ్ జంక్షన్లో మాజీ ఎమ్మెల్యే నల్లమొత్తు భాస్కర్రావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దానం చేస్తున్న రైతులు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పార్టీ శ్రేణులు బగ్గుమన్నాయి. పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రేవంత్ దిష్టిబొమ్మను దానం చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ని తిరగనివ్వం, అన్యాయం చేసి మీటింగ్ ఎలా పెడతారు, కేసీఆర్ను ఏదైనా జరిగితే మా బాధ్యతే కాదు, హరీష్ రావును జైలుకు పక్కా పంపుతాం, నల్గొండలో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావు. మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత ఉద్యమ కార్యాచరణ ఈ నెల రెండో వారంలో నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ. నేడు తెలంగాణ భవనానికి కేసీఆర్ 5వ ఉమ్మడి జిల్లా నాయకులతో బీఆర్ఎస్ అధినేత సమావేశం. ప్రాజెక్టుల పరిధిపై పోరుబాటు, కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమ కార్యాచరణ ఈ నెల రెండో వారంలో నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ. నేడు తెలంగాణ భవన్కు కేసీఆర్. రేషన్ కార్డు ఉంటేనే గృహజ్యోతి, గ్రేటర్లో నేటి నుంచి పథకాల రిజిస్ట్రేషన్, మీటర్ రీడింగ్తో పాటు లబ్ధిదారులు గుర్తింపు, రేషన్ కార్డు, ఆధార్, ఫోన్ నెంబర్ స్వీకరణ. పథకం అమలుపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం, ఎవరికి ఉచితమేమో తెలియక గందరగోళం. సామాన్యంగా చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్లో గతంలో వరద బాధితుల సహాయం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఫామ్ రూపంలో దరఖాస్తులు స్వీకరించింది. ఆ క్రమంలో అప్పుడే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రావడంతో ఆ ఫామ్ రూపంలో దరఖాస్తు స్వీకరించిన ప్రజలకు 50% సహాయమే అందింది. ఆ క్రమంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు నెరవేర్చడానికి కోటి దరఖాస్తులను స్వీకరించింది. ఒకవైపు ఫామ్లని స్వీకరించింది, ఇప్పుడేమో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ క్రమంలో ప్రజలందరికీ సమాన న్యాయం జరగకపోతే మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయం. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఫామ్ రూపంలో మనం గతంలో చూసుకున్నట్లయితే చాలా వరకు కొన్ని రోడ్డు మీద పడిపోయాయి. అదేవిధంగా ఇప్పుడేమో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకే మేము ఉచిత కరెంట్ ఇస్తామని చెప్తున్నారు. ఇలా జరిగినట్లయితే ప్రజలు కొంతమంది నష్టపోయే అవకాశం మనం కనిపిస్తుంది. కోటి దరఖాస్తులకు కోటి ప్రజలకు సమాన న్యాయం జరగాల్సిందే. కృష్ణా జలాల సాధనకు మరో ఉద్యమం. తెలంగాణ రైతాంగం, ఉద్యమకారులు మరో జల సాధన ఉద్యమానికి సిద్ధం కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సందర్భంగా 2002 నాటి జల సాధన ఉద్యమ నేపథ్యాన్ని నేటి తరానికి గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నదని 2 దశాబ్దాల కింద 2002 నవంబర్ 25 నుంచి 2003 జనవరి 6 వరకు సుమారు 6 వారాల పాటు తెలంగాణ రాష్ట్ర సమితి కృష్ణా గోదావరి జలాలు మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై ప్రజా ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించిన సంగతి నేటి తరానికి తెలియకపోవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమకారులు ఈనాటి ఉద్యమాల భాగమైన వివిధ వర్గాల ప్రజలకు గుర్తుండి ఉంటుంది. ఆనాటి ఉద్యమ ముగింపు సభ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన తెలంగాణ నలుమూలల నుంచి సుమారు 10 లక్షల మంది రైతులు హాజరయ్యారు. సామాన్యంగా కూడా కృష్ణా జలాలకు అన్యాయం జరగొద్దని మరొక్కసారి తెలంగాణ ప్రజలందరూ కలిసి రావాలి, కలిసి పోరాడాలని వి ప్రకాష్ గారు దీంట్లో తెలియజేస్తున్నారు. ఖబర్దార్ ఖబర్దార్, రేవంత్ రెడ్డి ఖబర్దార్. సిరిసిల్లాలో ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలు, కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డ బీఆర్ఎస్ శ్రేణులు. ఉమ్మడి జిల్లాలో నిరసనలు, కరీంనగర్, సిరిసిల్లాలో ధర్నాలు. పరీక్షల ఒత్తిడి. మా బాబు 10వ తరగతి చదువుతున్నాడు, పరీక్షలో మంచి మార్కులు వస్తున్నాయి, కానీ ఈ మధ్య పరాధాన్యంగా కనిపిస్తున్నాడు. ఏదైనా పరీక్షల సంబంధించిన ఒత్తిడా లేక మానసిక సమస్యన మాకు భయంగా ఉంది, మీరే పరిష్కారం చెప్పాలి. సామాన్యంగా కూడా ఈ మధ్య చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. అదేవిధంగా చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ విద్యార్థులందరూ కూడా చదువుకున్న క్రమంలో 45 నిమిషాలు చదువుకున్న తర్వాత 15 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి. అదేవిధంగా మళ్ళీ ఆహారం కూడా టైంకి తీసుకోవాలి. అదేవిధంగా నిద్ర కూడా సరిగా వెళ్ళాలి. చాలామంది 16 గంటలు నాన్ స్టాప్ చదువుతూ ఉంటారు. వాళ్ళ ఒత్తిడి సమస్యలు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా యోగా కూడా చేస్తూ ఉండాలి. అదేవిధంగా సరైన ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా సరైన నిద్ర కూడా చాలా అవసరమని డాక్టర్లు చెప్తున్నారు.